అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ఎవరి కోసం అంటే హైడ్రా కమిషనర్ గారి కోసం. ఎందుకంటే చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా. మరి ఈ రోజు వరకు ఈ హైడ్రా ఎన్ని చెరువులను పరిరక్షించింది అనేది తెలియదు. మరి ముఖ్యంగా ఈ వీడియో తీయడం కారణం అంటే జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ 2 పరిధిలో రామంతాపూర్ పెద్ద చెరువు, చిన్న చెరువు అంటే ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా, మేడ్చల్ జిల్లా. ఇక్కడ ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ కలిసి చెరువుల్లో ఆక్రమణ గురవుతున్నా మౌనంగా ఉన్నారు. ఎన్నో ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులలో నిర్మాణాలు జరిగాయి. అంటే ఇలాంటి అధికారులను అర్థం చేసుకోవచ్చు. కాబట్టి హైడ్రా కమిషనర్ గారు మీరు తక్షణమే ఈ రామంతాపూర్ చిన్న పెద్ద చెరువులు, FTL బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను సరే మీరు ఆ నిర్మాణాలను కూల్చివేయం ఒకసారి అంటారు, ఏదో చెప్తున్నారు, అసలు అర్థం కావట్లేదు. అందరు ప్రజలు కూడా అంత అసలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏది ఉన్నా కోర్టు ఉత్తర్వులను మనం గౌరవించాలి, కోర్టుకు రెస్పెక్ట్ ఇవ్వాలి. రామంతాపూర్ చిన్న చెరువు, పెద్ద చెరువు FTL బఫర్ జోన్ను మీరు రావాలా నిర్ధారించండి. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలను మరి ఏం చర్య తీసుకుంటారో తీసుకోండి. ఆల్రెడీ జరిగిన నిర్మాణాల మీద ఏం చేసుకుంటారో చర్య తీసుకుంటారో కోర్టు ఉత్తర్వు ప్రకారం తీసుకోవాల్సిందే. చెరువుల పరిరక్షణ, ఈ 2 చెరువుల కింద వందల కాలనీలు ఉన్నాయి. భూగర్భ జలాలు ఇక్కడ చాలా మటుకు కుదించుకుపోయాయి. కాబట్టి ఈ చెరువుల పరిరక్షణగా చేయాలంటే చెరువులో వర్షం నీళ్ళు రావాలా, భూగర్భ డ్రైనేజ్ వాటర్ కలగకుండా చేయాలా. అధికారులు ఎవరు కూడా చేయట్లేదు. ఫెన్సింగ్ అని చెప్పేసి ఏదో వేల కోట్ల ఖర్చులు చేస్తున్నారు. దయచేసి చెరువు పరిరక్షించుకుందాం, భూగర్భ జలాలను కాపాడుకుందాం. ఈ యొక్క నినాదంతో ప్రజా సంకల్పం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. కాబట్టి హైడ్రా కమిషనర్ తక్షణమే మీరు రామంతాపూర్ చిన్న పెద్ద చెరువులు సందర్శించి FTL బఫర్ జోన్లో ఉన్న వారికి మరి మీరు వాళ్ళకి ఎలాంటి సూచన చేస్తారో చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బాపట్ల కృష్ణమ్మ.